సమగ్ర జీవన సూత్రాల్లో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే సిరిధాన్యాలు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. సిరిధాన్యాలు ఎందుకు, దాన్ని మనము తినాలి, దాన్ని ఎలా తినాలి, సో ఎంతవరకు, తర్వాత ఎలాంటి సిరిధాన్యాల్లో రకాలు ఎన్ని ఉన్నాయి, సో కొంత దీని గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ఇంకా ముందు ముందు క్లాసులో ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో సిరిధాన్యాలు అనేది స్నేహితులారా, మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే మన ప్రధాన ఆహారం ఎలా ఉండాలి. నేను మొదటి మొదటి క్లాస్లో చెప్తూ వచ్చాను మనకు సమగ్ర జీవన శైలి అంటే ఏంటి. ఆ క్లాసులో నేను చెప్తూ వచ్చాను. అంటే మన ప్రధాన ఆహారం, ఈ ప్రధాన ఆహారం అనేటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎలా ఉండాలంటే, మనం తీసుకున్న ఆహారం నుంచి జీర్ణం అవ్వడం, తర్వాత అది ఆ, అంటే ఎలా ఉండాలంటే, అంటే త్వరగా జీర్ణం అయ్యేది కాకుండా అతి వేగంగా జీర్ణం కాకుండా కొంచెం నిదానంగా జీర్ణం అవ్వడం, అంటే స్లో డైజెషన్ అంటాం దాన్ని. నిదానంగా జీర్ణం కావడం, తర్వాత విసర్జనకు ఉపయోగపడడం, రక్తాన్ని శుద్ధి చేయడం, ప్రతి అవయవాన్ని శుద్ధి చేయడం. ఇలాంటి ఆహారం తినాలి ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మనము వైట్ రైస్, ప్యూర్ అంటే పాలిష్డ్ వైట్ రైస్ తిన్నాం అనుకోండి. అది తిన్నప్పుడు ఏమవుతుందంటే, పాలిష్డ్ వైట్ రైస్ చేసుకొని మనము రైస్ చేసుకొని తిన్నప్పుడు ఆ దాంట్లో ఏముంటుంది అంటే పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది, పీచు పదార్థం అస్సలు లేదనమాట. పీచు పదార్థం చాలా తక్కువ. అంటే ఒక 100 గ్రామ్స్ రైస్ తీసుకుంటే దాంట్లో 0.2 గ్రాములు అంతే పీచు పదార్థం ఉండేది. చూడండి, అదేమవుతుంది, అతి వేగంగా అరిగిపోతుంది. దాన్ని పోయేసి ఆ పీడి పదార్థం కాబట్టి పూర్తిగా అరుగుతుంది. అరిగిన తర్వాత గ్లూకోజ్ అవుతుంది. గ్లూకోజ్ అయిన తర్వాత వేగంగా ఆ గ్లూకోజ్ అనేది పోయి బ్లడ్లో మిక్స్ అవుతుంది, అంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో గ్లూకోజ్ ఏదైనా మనం డైజెషన్ అయిన తర్వాత, జీర్ణం అయిన తర్వాత ఉత్పన్నమయ్యేది గ్లూకోజ్. అదే శక్తి. ఆ శక్తి నేరుగా మన రక్తంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, వితిన్ 20 మినిట్స్, తిన్న తర్వాత 20 నిమిషాలు 30 నిమిషాల్లో మీరు తిన్నటువంటి ఆ వైట్ రైస్ అరిగిపోతుంది. ఇంత వేగంగా అరిగిందంటే, సో అంతే అంతే వేగంగా గ్లూకోజ్ పోయి మన రక్తంలో చేరుతుంది. అప్పుడు మన లోపల ఏమవుతుంది, ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతూ పోతాయి. ఆ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకు అనర్థాలు ఎక్కువ అవుతూ వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఏం కావాలంటే, మన పూర్వీకులు తిన్నట్టుగా, మన పూర్వీకులు అప్పట్లో తింటున్నటువంటిది సిరిధాన్యాలు ఎక్కువ తినేవారు. నేను చిన్నప్పుడు నాకు గుర్తుండి కూడా సజ్జ సంగటి, మళ్ళీ తర్వాత కూరలు, ఆ, సో ఇవన్నీ ఎక్కువ తినేవారు. ఆ, సో ఆ కూరల తర్వాత అరికెలని, సో ఈ రాగు తర్వాత సజ్జలతో రొట్టె చేసుకోవడము, ఇట్లాంటివి తినేవాళ్ళం. అది ఇప్పుడు పూర్తి కనుమరుగైపోయింది. ఎందుకు అట్లా ఎలా జరిగిందంటే, 40 50 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఈ హరిత విప్లవం అని వచ్చింది, గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి. దాని ఉద్దేశం ఏంటంటే, ఈ ఆ, ప్రధానంగా యూరియా, డిఏపి, ఈ యొక్క తర్వాత మన రసాయనిక మందులు ఇవన్నీ కనిపెట్టారు. ఆ కనిపెట్టినటువంటి కంపెనీస్ ఏం చేశాయంటే, నిదానంగా బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చాయన్నమాట. అంటే అందరికీ ఎక్కువగా ఈ యొక్క ఆహారం అందరికీ సరిపోయేలాగా ఉత్పత్తి చేయాలంటే, ఈ యొక్క మందులు కొట్టి మనము పండిస్తే అతి తొందరగా ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, అందరికీ ఆహారం అందుతుంది అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్నే గ్రీన్ రెవల్యూషన్ అంటాం. కాకపోతే ఏంటంటే, దురదృష్టవశాత్తు అది సరైన విధానం కాదు. అది వస్తూ 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 తేలిపోయింది అది. ఈ 40 50 సంవత్సరాలు ఏమైందంటే, భూమిని నిర్జీవంగా తయారు చేశాం, నిస్సారంగా తయారు చేశాం. మొదట జరిగినటువంటి దుష్పరిణామం అని చెప్పొచ్చు. అది ఒక దుష్ఫలితం. అది మొదటిది. రెండోది, ఆ మందులు కొట్టేటువంటి ఆహారం తినడం వలన మనం కూడా నిశ్శక్తి, అంటే మన లోపల పూర్తి విహీనం అయిపోయింది, శక్తి విహీనం అయిపోయింది. ఎలాంటి రోగ నిరోధక శక్తి మనలో లేదు. ఎవరికి, తిన్నటువంటి మనసులకి. అవునా కదా. అది రెండోది జరిగింది. సో మూడోది ఏంటంటే, ఈ యొక్క ఎక్కువగా ఈ మందులు కొట్టి పండించేటువంటి దానికి వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని జాతులను అంటే అభివృద్ధి చేశారు. ఏంటివి, రైస్లో కూడా, ఈ యొక్క వరిలో కూడా కొన్ని వంగడాలు తయారు చేశారన్నమాట. వాటికి ఏంటంటే, ఎక్కువ మందులు కొట్టడం, ఒక 3 నెలల్లో పంట రావాలి అంతే, 2 3 నెలల్లో పంట వచ్చేయాలి. అలా తయారు చేసుకుంటూ వచ్చారు. ఓకే. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే, మన యొక్క నాటి జాతులు ఉన్నాయి. నాటి వర్రి వంగడాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎంత అద్భుతం అంటే, ఒక వర్రి వంగడం మీకు చెప్తాను. మావిన పిల్లై అని ఒకటి ఉంది. మావిన పిల్లై అనేది, ఎవరికైనా పిల్లలు కావట్లేదు అనుకోండి, పెళ్ళి అయింది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 8 సంవత్సరాలు పిల్లలు కావట్లేదు అనుకోండి, అంటే పిల్లలు పుట్టట్లేదు, సంతానలేమి ఉంది అనుకుంటే, అలాంటి వాళ్ళు ఈ రైస్ ఒక 3 నెలలు ప్రధాన ఆహారంగా తీసుకుంటూ వస్తే వాళ్ళకు పిల్లలు సంతానం కూడా పుడుతుంది, సంతానం కూడా అవుతుంది. అంత అద్భుతం ఉంది మరి.
ఇట్లాంటి వంగడాలు ఎన్ని ఉన్నాయంటే అది అద్భుతం, పరమాద్భుతం. ఇవన్నీ మనం ముందు ముందు క్లాస్లో తెలుసుకుంటాము. అయితే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పాను మీకు. సో ఇలాంటివన్నీ ఏమైపోయినాయి అంటే ఇవన్నీ మనం కనుమరుగైపోయినాయి. ఇవన్నీ చెప్పేవాళ్ళు లేదు, నేర్చుకునేదానికి అవకాశం లేదు. అందుకని ఏం చేశాము, ఇప్పుడు ఈ సిరిధాన్యాలు అనేవి పక్కన పెట్టేసి వాటిని చిరుధాన్యాలుగా తయారు చేసి చిరుధాన్యాలు అంటే ఏదో పిట్టలకో లేకపోతే పావురాలకు వేసేటువంటి ఆహారంగా మనం అనుకొని వాటిని పక్కన పడేసి మొత్తం వీళ్ళు కంపెనీలు ఈ రసాయనిక ఎరువులు తయారు చేసే కంపెనీలు, ఈ శాస్త్రవేత్తలు, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కూడా ఏమైంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇవన్నీ శాస్త్రజ్ఞులు ఎలా చెప్తారో అట్లా గవర్నమెంట్లు కూడా ఆ పెద్ద పెద్ద కంపెనీస్కు దాసోహం అయిపోయి, సో అక్కడ వాళ్ళ మధ్యలో ఒక బాండింగ్ ఏర్పరచుకొని అంతా వ్యాపారం అయిపోయి ఇప్పుడు ఏమైందంటే రైతులకు పూర్తి బ్రెయిన్ వాష్ చేసి ఒకటే ఒకటి సోనా మసూర ఏమి పోతే ఇప్పుడు మనం ఎక్కడైనా తీసుకోండి, కర్నూలు డిస్టిక్ కానీ ఇంకా ఎలా ఎక్కడ వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా వరి వేస్తారు, మందులు కొడుతూ ఉంటారు. దానికి రసాయనిక ఇవన్నీ ఎరువులు తర్వాత మందులు కొడుతూనే ఉంటారు. అంటే ప్రతి 3 రోజులకో వారం రోజులకో ఒకసారి మందు కొట్టాలంట చూడండి. ఇంత ఎంత దురదృష్టమైన పరిస్థితి అంటే ఒక వారం రోజులకు ఒకసారి పోయి మందు కొట్టాలంట, లేకపోతే అది తెగులు వచ్చేస్తుందని చెప్తారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అలాంటి ఆహారం తిని మనం ఏం సాధిస్తాం అంటే అనారోగ్యం సాధిస్తాం అంతే. ఎవరికి ఇది లాభం అంటే తిరిగి మళ్ళా ఒక హాస్పిటల్స్కి, కార్పొరేట్ కంపెనీస్కి, చివరగా మంచి ట్యాక్స్ గవర్నమెంట్కి. మనకేం మిగిలింది, అనారోగ్యం మిగిలింది. సో పూర్తిగా మన యొక్క జీవితమే దుర్భరం అయిపోయింది. ఇంతగా జరిగేది. కాబట్టి ఇది కాదు జీవితం అంటే. జీవితాన్ని మనం అర్థం చేసుకొని ప్రతిదాన్ని ఎందుకు తినాలి, పూర్వకాలం ఎలా చేసేవాళ్ళు, మనకు ఉదాహరణకు మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎవరిని అబ్జర్వ్ చేసినా తెలుస్తుంది మనకి. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసేవాడిని, సజ్జ సంగటి చేసుకొని హాయిగా సజ్జ సంగటి చేసి దాంట్లోకి పొద్దున్నే మా ఫాదర్ అయినా కానీ ఏదైనా పనికి పోయే ముందు ఒక 7 గంటల 8 గంటలకు నీట్గా దాంట్లో మజ్జిగ వేసుకొని ఆ, కొంత పిక్కలు వేసుకొని హాయిగా తిని వెళ్ళిపోయేవాడు. సాయంత్రం వరకు వాళ్ళకి ఆకలి లేదు ఇంకా. 6 7 గంటలకు మళ్ళీ వచ్చి హాయిగా భోంచేసి 8 గంటలకు పడుకుంటారు. ఇది విధానం జరుగుతున్నది. అందుకే అంత ఆరోగ్యం. ప్రతి ఒక్కరు కూడా 95 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతికారు. ఏ అనారోగ్యం లేకుండా ఇప్పుడు కూడా బతుకుతారు 20 సంవత్సరాలు. ఎలాగా, పొద్దున ఒక టాబ్లెట్, మధ్యాహ్నం ఒక టాబ్లెట్, రాత్రి ఒక టాబ్లెట్ డాక్టర్ చెప్పింటాడు. అది వేసుకుంటూ బండిని లాగుతా 70 80 తర్వాత అక్కడి నుంచి దేహాన్ని వదిలేయడం అలా జరుగుతూ వస్తుంది. అది కాదు ఆరోగ్యవంతంగా దీర్ఘకాలం జీవించడం. అర్థమైందా? సో దానికి మార్గము మన సమగ్రమైన జీవన విధానము, సమగ్రమైన ఆహారము, శక్తివంతమైన ఆహారం, పోషకాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారం. ఓకే. సో దాంట్లో భాగంగానే స్నేహితులారా ఈ యొక్క సిరిధాన్యాలు మనం మర్చిపోయాము. వీటిని చిరుధాన్యాలుగా తయారు చేశారు. ఏ పిట్టలకో వేటికో ఆహారము, పావురాలకో ఆహారం అనుకుంటున్నారు. అది కాదు. ఈ సిరిధాన్యాలు మన పూర్వకాలంలో పండించేటువంటి ధాన్యాలు. అప్పట్లో ఎక్కడున్నాయి డ్యాములు, కాలువలు, నదులు, నీరు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ డ్యాముల నుంచి నీరు వచ్చేది ఇవన్నీ ఎక్కడున్నాయి? డ్యాములు అక్కర్లేదు. ఇంకా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక పెద్ద మోసమే జరుగుతుంది భూమి మీద. అంటే ఒక పెద్ద డ్యామ్ కట్టేది, అక్కడి నుంచి నీళ్లు ఒక రిజర్వాయర్ పంపించేది, అక్కడి నుంచి మేము పంట పొలాలకు నీళ్ళు ఇస్తామనేది. ఎవరు ఏమన్నారు మిమ్మల్ని? నీరు ఎందుకు తీసుకోవాలి మీరు నీరు? ఏమీ అక్కర్లేదు. మన యొక్క వ్యవసాయ విధానమే చెప్పాలంటే అసమగ్రంగా ఉంది అది. దాన్ని సరిగా అంటే మన పూర్వ వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి కదా, అవి తీసుకొస్తే మీకు తెలుస్తుంది దాని యొక్క అద్భుతం ఏంటి అనేది. అదేంటంటే ప్రకృతి వ్యవసాయం. మీ మీ పొలంలోనే ఒక పక్క ఒక చిన్న చెరువు ఉండాలి. అర్థమైందా? ఎక్కడి నుంచో నీళ్ళు వచ్చేది కాదు. అవన్నీ కూడా సరైన విధానాలు కాదు. అవన్నీ పెద్ద పెద్ద డ్యాములు కట్టి దానికి ఖర్చు పెట్టి దాన్ని మెయింటైన్ చేసి ఆ కాలువలు ఎప్పటికప్పుడు కూడిపోతుంది, దాన్ని పూడికే తీస్తూ ఉండడము, ఇవన్నీ ఏంటి పద్ధతులు? ఇవి కాదు. సో నిజంగా చెప్పాలంటే మీ పొలంలోనే ఒక చిన్న చెరువు ఉండాలి. అర్థమైందా? మీ పొలం చుట్టూ చెట్లు ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా చూసారా చెట్లు? మీరు పోతే ఒక పొలంలో ఫస్ట్ పొలంలోకి పోయేటప్పుడు ఇట్లా ముక్కు మూసుకొని పోతూ ఉంటారు. ఎందుకంటే వాసన, మందులు కొట్టి కొట్టి ఆ వాసన. అది ఒకటోది. అల్లోపతి హాస్పిటల్కి పోతే ముక్కు మూసుకుంటారు చూడండి, పోదాం లోపలికి పోతానే అట్లా ఉంటుంది మన పరిస్థితి. ఆ ఆహారం మనం తిని మనం ఆరోగ్యంగా ఉంటాం కదా. అవుతుందా? కాదు. రైట్. సో ఇంకోటి ఏంటంటే ఈ ఇవన్నీ చూస్తూ ఉంటే స్నేహితులు మనకు అర్థమైంది అంటే పొలంలో చుట్టూ ఏముండాలి, మన గట్టు మీద పెద్ద పెద్ద చెట్లు ఉండాలి. ఎక్కడ ఉన్నాయి చెట్లు? ఒక్క చెట్లే. చూస్తే మొత్తం ఒక ఏమంటారు, గ్రీన్ ఎడారి. ఒక వరి వేస్తారు. వరి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఓన్లీ వరి మాత్రం కనిపిస్తుంది. ఒక్కొక్క పొలం చుట్టూ ఏముండాలి? పొలం చుట్టూ చెట్లు ఉండాలి. చెట్లు ఉంటే ఏమొస్తాయి? పక్షులు వస్తాయి.
పక్షులు వస్తే ఏమొస్తుంది? మంచి అవి కూడా అవి వేసేటువంటి ఎరువు అదంతా కూడా మన దీనికి భూమికి ఎంతో సారవంతంగా ఉంటుంది. సో ఇవన్నీ పాటించకుండా ఏదో ఒక అగ్రికల్చర్ కంపెనీస్ వచ్చి సైంటిస్టులు వచ్చి చెప్పారు నేను ఫాలో అయ్యాను అనుకుంటే, సో మన జీవితం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ వస్తుంది, వచ్చినప్పుడల్లా రైతుల రుణమాఫీ అని రాస్తారు. ఎందుకు? ఎవరు రుణమాఫీ చేయాలి? ఎందుకు చేయాలి? ఏం అవసరం ఉంది ఇంట్లో? ఏం అవసరం లేదు. యాక్చువల్గా ఎవరు రుణమాఫీ చేయాల్సిన అవసరమే లేదు. సో యు ఆర్ ద కింగ్, ఫార్మర్ ఇస్ ద కింగ్, రైతే రాజు. ఒకప్పట్లో, ఇప్పుడు కాదు. అర్థమైందా? సో అది అంతా పోయింది కాబట్టి ఇది ఇంకా చెప్తూ పోతే చాలా డీప్ సబ్జెక్ట్, ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం దీంతో ఇప్పుడు ముందుకెళ్దాం. సిరిధాన్యాలు అటువంటివి దీనికి నీరు అక్కర్లేదు స్నేహితులు. అంటే నీరు ఎంత అవసరం అంటే దీనికి ఒక 2 నుంచి 3 ఆ, 2 నుంచి 3 వర్షాలు వస్తే చాలు. ఎలాంటి బంజరు భూమి అయినా కానీ, ఎడారి లాంటిదంట కూడా ఈ సిరిధాన్యాలు 5 రకాల సిరిధాన్యాలు ఉన్నాయి, అవి చెప్తాను నేను. అవి పండించడానికి మంచి అద్భుతమైన అవకాశం ఉండేది. సో అవి మనము ఆ ఆహార దాన్ని మనం ఒక ప్రధాన ఆహారంగా తీసుకుంటే దాంట్లో ఏముందంటే ఎక్కువగా ఫైబర్ ఉంది, అంటే పీచు పదార్థం ఉంది. పీచు పదార్థం అనేది ఉండడం వల్ల నిదానంగా అరుగుతుంది. పొద్దున్నే ఆహారం మన పెద్దలంతా పొద్దున్నే ఆహారం తింటే సాయంత్రం వరకు ఆకలేదు కాదు కదా. దానికి కారణం ఇదే. దాంట్లో పీచు పదార్థం ఉండడం వల్ల పొద్దున్న తింటే 5-6 గంటల పాటు అరుగుతూనే ఉంటుంది. అప్పుడు మీకు అరిగినప్పుడల్లా కొంత శక్తి ఇస్తూ ఉంటుంది దేహానికి. ఆ శక్తితో పని చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఎప్పుడు వీక్నెస్ అనిపించదు. ఎలాంటి డయాబెటీస్ లేదు, ఎలాంటి బీపీ లేదు, ఎలాంటి షుగరు లేదు. అర్థమైందా? సో రాత్రి వరకు ఉంటుంది. అలాగే ఈ ఆహారంలో పీచు పదార్థం ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపలికి వెళ్ళాక అంతా అరిగిన తర్వాత పీచు ఉంటుంది కాబట్టి మన పెద్ద ప్రేగుల్లోకి ఈ మలం అంటే వ్యర్థమంతా పెద్ద ప్రేగులోకి పోతుంది కదా. అది విసర్జన కూడా అద్భుతంగా జరుగుతుంది. పొద్దున్నే మీకు ఆ మీ నుంచి పోయేటువంటి ఆ వ్యర్థం అంటే అదే మలం కూడా అతి సులభంగా అతి ఈజీగా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇది విసర్జన కూడా సాయం చేస్తుంది. తర్వాత ఈ సిరిధాన్యాల్లో కూడా ఒక్కొక్క సిరిధాన్యం ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న అవయవాలను ఒక్కొక్క అవయవానికి శుద్ధి చేస్తూ పోతుంది. చూడండి, ప్రతి అవయవం వర్క్ చేస్తున్నప్పుడు దాని చుట్టూ కొంత వ్యర్థం, కొంత టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అర్థం చేసుకోండి. ప్రతి అవయవాన్ని చుట్టూ కొంత టాక్సిన్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటిని తొలగించాలంటే ఒక్కొక్క సిరిధాన్యం ఒక్కొక్క అవయవాన్ని శుద్ధి చేసేంత గొప్ప శక్తి వాటిలో ఉంది. అది ఏదని నేను చెప్తూ వస్తాను, తెలుసుకోవచ్చు మీరు. తర్వాత ఈ విధంగా స్నేహితులారా, సో ఇలాంటి ఆహారాన్ని మనం తీసుకోవడం అనేది ఏంటంటే సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనకు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి మనకు రోగాలు రావు. సో మొత్తం వరకు ఏంటంటే ఈ జబ్బులకు మందులు వాడడం మంచిది కాదు, కానీ దాని బదులుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. అంటే మనం ఏదే జబ్బులకు మందులు కాదు వాడాల్సింది, మన లోపల ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే ఆ రోగాలను వాటి మీద పోరాడే శక్తి మనకే ఉంటుంది అన్నమాట, మన దేహానికి ఉంటుంది. సో అలాంటివి మనం చేయాలి, ఆ దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఈ సిరిధాన్యాలు ఎన్ని రకాలంటే గుర్తుపెట్టుకోండి, 5 రకాలు ఉన్నాయి సిరిధాన్యాలు. తర్వాత దీంట్లో పాజిటివ్ మిల్లెట్స్ అని ఉంటాయి, పాజిటివ్ గ్రెయిన్స్, నెగిటివ్ గ్రెయిన్స్, న్యూట్రల్ గ్రెయిన్స్ అంటే తటస్థ ధాన్యాలు, తర్వాత రుణాత్మక ధాన్యాలు, ధనాత్మక ధాన్యాలు ఉంటాయి. ధనాత్మక ధాన్యాలు ఏవేవి అంటే అవి చెప్తాను మీకు. లిటిల్ మిల్లెట్ అని చెప్తాం, దాన్నే సాములు అని చెప్తాం. ఓకే, అది ఒకటోది. రెండోది ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాం, దాన్ని కొర్రలు అంటాం. ఓకే, ఇది రెండోది. మూడోది కోడో మిల్లెట్ అంటాము, అరికలు మూడోది. నాలుగోది ఈ బార్నియార్డ్ మిల్లెట్ అని చెప్తాము, దీన్ని ఊదలు అంటాం. ఐదోది బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటాము, వీటిని అండుకొరలు అంటాం. ఇవి 5 రకాలు. ఇవి ఏమంటారు? వీటిని ధనాత్మక ధాన్యాలు, పాజిటివ్ గ్రెయిన్స్. అర్థం చేసుకోండి. తర్వాత తటస్థం ఉంటుంది, ఒకటి తటస్థం ఉంటుంది. ఆ తర్వాత కింద ఉండేది నీకు చెప్పాలంటే నెగిటివ్ గ్రెయిన్స్ అంటాం. తటస్థాలు ఏముంటాయి? తటస్థాలు అంటే వాటి నుంచి అతి లాభము లేదు, అతి నష్టము లేదు. మీకు ఎలాంటి అతి నష్టం ఉండదు, అతి లాభం ఉండదు. ఓకే, తటస్థంగా ఉంటాయి. అలాంటి గ్రెయిన్స్ ఏంటంటే మనం అనుకున్నట్టుగా సజ్జలు, రాగులు, తర్వాత గోధి. గోధి అనేది పక్క తీసి పెట్టాలి. దీంట్లో చూడండి, ఇవన్నిట్లో కూడా ఈ గ్రెయిన్స్లో ప్రధాన ఆహారంలో రైస్ లేదు, తర్వాత గోధి లేదు. అయితే రైస్ అనేటువంటిది కూడా తీసుకోవచ్చు, తొందర లేదు. పూర్తి పాలిష్ రైస్ కాకుండా, మందులు కొట్టి పండించినటువంటి రైస్ కాకుండా, సహజంగా పెంచినటువంటి ప్రకృతి వ్యవసాయం చేసి పెంచినటువంటి ఈ రైస్ను, సో అలాంటి రైస్ వంగడాలు ఎన్నో ఉన్నాయి, నాటి జాతులు ఎన్నో ఉన్నాయి. వాటిని మన యొక్క 10 రోజులు సైకిల్ తీసుకోండి. అంటే ఈ రోజు స్టార్ట్ చేస్తే ఒక 2 రోజులు ఒక మిల్లెట్, ఇంకో 2 రోజులు ఒక రైస్, ఇంకో 2 రోజులు ఒక మిల్లెట్, ఇంకో 2 రోజులు సజ్జ, ఇంకో 2 రోజులు వరి, సారీ ఒక రాగి రొట్టెనో లేకపోతే రాగి ముద్దనో ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి అంతే. సో ఒకటే రైస్, వైట్ రైస్ అని ఈ పాలిష్ రైస్ తింటూ పోతే జరిగే అనర్థాలు వచ్చేసి ఇప్పుడు వస్తున్న రోగాలకు అదే కారణం.
అదే మూలం చెప్పాలంటే. అర్థమైందా? సో కాబట్టి దీని ఒకటి మీరు పాటించండి. సో ఆ 10 రోజులు 10 రోజులు తీసుకుంటే 10 రోజుల్లో ఇలా రిపీట్ చేస్తూ పోవాలి. ఫస్ట్ ఒక రోజు ఒక మిల్లెట్ తిన్నాం, మళ్ళీ ఒక 2 రోజులు ఒక సజ్జ సంగటి చేసుకున్నాం, ఇంకా 2 రోజులు రాగితో రొట్టెలు చేసుకున్నాం, ఇలా ఇంకో 2 రోజులు ఇంకొక మిల్లెట్ తిన్నాం. అట్లా చేసుకోండి, మళ్ళీ రిపీట్ చేయండి, అంతే కదా. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో రైస్ తినొద్దని ఎవరు చెప్పట్లే. సో రైస్ అయితే ఏం చేయాలంటే తినాల్సింది ఇంతే. యాక్చువల్గా రైస్ అనేదాన్ని ఈ యొక్క మన యొక్క పిడికిలు ఎంత ఉంటుంది అంత రైస్ తినండి. ఎక్కువ రైస్ తినొద్దు. దాని చుట్టూ ఎక్కువగా ఈ యొక్క కర్రీస్ పెట్టుకోవాలి, ఎక్కువ కూరగాయలు పెట్టుకోవాలి. కూరగాయలతో చేసినటువంటి కర్రీస్, తర్వాత పప్పు, ఇవన్నీ ఎక్కువగా పెట్టుకోవాలి దాని చుట్టూ. అలా తిన్నామంటే మళ్ళీ తొందర లేదు. ఇప్పుడు ఏమైతా ఉందంటే ఉల్టా అవుతుందన్నమాట. ఇంత రైసు, ఇంత పప్పు, ఇంత కర్రీ అయిపోయింది. అలా తినడం వలన మన లోపల ఎక్కువ వేగంగా గ్లూకోజ్ పెరిగిపోతుంది. వేగంగా గ్లూకోజ్ పెరిగిపోయి అది టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్. పిల్లల్లో వచ్చేది టైప్ 1 అని చెప్తాం, పెద్దల్లో వచ్చేది టైప్ 2 డయాబెటీస్. అర్థమైందా? ఇద్దరికి కూడా ప్రమాదంగా తయారైంది అది. సో మన తొందరలోనే మన ఈ ప్రపంచంలోనే అతి పెద్ద ఈ ఆ, ఈ మధుమేహానికి డయాబెటిక్ క్యాపిటల్ అని చెప్తున్నారు. మన ఇండియా తయారు కాబోతుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఇది ఎంతవరకు మంచిది మన మానవ సామ్రాజ్యానికి, మానవ సమాజానికి, అది అర్థం చేసుకొని మనం ఖచ్చితంగా ఇది పాటిద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి పాజిటివ్ మిల్లెట్స్ అయిపోయింది, నెగిటివ్ గ్రెయిన్స్ అయిపోయింది, సారీ తటస్థ గ్రెయిన్స్ అయిపోయింది. నెగిటివ్ గ్రెయిన్స్ ఏవి అంటే గోధుమలు, ఈ పాలిస్టర్ రైస్. చూడండి, నెగిటివ్ గ్రెయిన్స్. నెగిటివ్ గ్రెయిన్స్ అంటే వాటి నుంచి నష్టం ఉంది, వాటి నుంచి లాభం లేదు, నష్టం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని స్నేహితులారా, మీ యొక్క ఆహార విధానాన్ని ఆ విధంగా మీరు మార్చుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఈ ఆహార ధాన్యాల సాగు ఎలా ఉండాలంటే మన పర్యావరణాన్ని కూడా కాపాడాలి. గుర్తుపెట్టుకోండి, మనకొక్కరికే సహాయం చేయకూడదు. ఇప్పుడు మనం పండిస్తున్నటువంటి ఈ వరి ధాన్యాలు, ఈ గోధుమ అనేటువంటిది చెప్పాలంటే పర్యావరణాన్ని చాలా దెబ్బతీస్తుంది, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ ఉంది. అంటే నీటిని, తర్వాత భూమిని, తర్వాత ఆ గాలిని, మూడింటిని మాలిన్యం చేస్తుంది, దాన్ని కాలుష్యం చేస్తుంది. కాబట్టి అలాంటి ఆహారాన్ని పెంచకూడదు. సిరిధాన్యంలో ఆ, ప్రధానంగా ఏంటంటే 2 రకాల ఫైబర్ ఉంటుంది స్నేహితులు. 2 రకాల ఫైబర్, ఒకటి ఈ కరిగేటువంటి ఫైబర్, ఇంకోటి కరగనటువంటి ఫైబర్. ఇది అర్థం చేసుకోండి. సో సిరిధాన్యాలు ఏముంటుంది, ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థం. ఒకటి కరిగే ఫైబరు, ఇంకోటి కరగనటువంటి పీచు పదార్థం. ఈ రెండు ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఈ కరిగే ఫైబర్ ఏం చేస్తుందంటే అన్ని అవయవాలను శుభ్రం చేస్తుంది. మరియు సో పెద్ద ప్రేగులు ఇట్లాంటి అంటే ప్రతిరోజు ప్రతిరోజు మలినాలు ఏముంటాయో మన దేహంలో అన్ని బయటికి పంపిస్తుంది. ఏది, ఈ కరిగే ఫైబర్. కరగని పీచు పదార్థం ఉంటుంది చూడండి, అదేం చేస్తుందంటే ఈ పెద్ద ప్రేగులు, సో వాటికి సంబంధించి ఏదన్నా విసర్జన ప్రక్రియ ఉంటే దాన్ని చేస్తూ పోతుంది. సో ఈ విధంగా కరగని ఫైబరు, కరిగే ఫైబరు, ఈ రెండు కూడా శుద్ధీకరణకు బాగా పనికొస్తాయి. తర్వాత ఈ ఎస్పెషల్లీ సిరిధాన్యాల్లో ఎంత పీచు పదార్థం ఉంటుందో తెలుసా? 8% నుంచి 12% ఉంటుంది. ఒక అంటే 100 గ్రాముల ఈ ధాన్యం తీసుకుంటే 8 గ్రాముల నుంచి 12 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది వీటిలో, ఈ యొక్క సిరిధాన్యాల్లో. కాబట్టి అందుకే ఇది అతి ముఖ్యమైన ఆహార ప్రధాన ఆహారాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కొన్ని ఈ మిల్లెట్స్ లో ఈ సిరిధాన్యాలు చేసేటువంటి ఒక ఆ, అంటే అద్భుతమైనటువంటి ఆ, చెప్పాలంటే చికిత్స, ఏ రోగాలకు ఎలా పనిచేస్తాయో చూడండి. ఇవి తెలుసుకుందాం. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే ఇప్పుడు తెలుసుకున్నట్టు కదా సాములు. ఆ, సో అంటే లిటిల్ మిల్లెట్, తర్వాత ఇంకోటి ఫాక్స్టైల్ మిల్లెట్ ఉంది కదా. సో ఈ కూరలు అని చెప్తాం. సో అవి ఏం చేస్తాయంటే నాడీ వ్యవస్థ మరియు ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది. ఇది ఫాక్స్టైల్ మిల్లెట్. చూడండి ఎంత అద్భుతం, నాడీ వ్యవస్థను, ఊపిరితిత్తులు రెండింటిని శుభ్రపరుస్తుంది. తర్వాత ఒక లిటిల్ మిల్లెట్ అని చెప్తాం, అదే సాములనం. అది పునరుత్పత్తి అవయవాలను శుభ్రపరుస్తుంది. అంటే మన యొక్క లైంగిక అవయవాలు ఉంటాయి కదా, లేడీస్లో అంటే స్త్రీల్లో, పురుషుల్లో, వాటిని ఏం చేస్తుంది, శుభ్రపరుస్తుంది అని అర్థం. కోడో మిల్లెట్ ఇదేం చేస్తుంది చూడండి, ఎముకలో మజ్జ అని ఉంటుంది, దాన్ని రిపేర్ చేస్తుంది. అంటే బోన్ మ్యారో అంటే చెప్తాం కదా, ఆ బోన్ మ్యారోను మొత్తం, తర్వాత రక్త కణాలను కూడా ఉత్పత్తి చేస్తుంది ఈ మిల్లెట్ తినడం వల్ల. ఇవన్నీ ప్రూవ్ చేశారు, అంటే ఇవన్నీ నిరూపించారు, అర్థం చేసుకోవాలి మనం. తర్వాత బార్నాడ్ మిల్లెట్ తీసుకోండి, బార్నాడ్ మిల్లెట్. సో ఇవి ఊదలు అంటాం, ఊదలు. ఓకే, ఇవేం చేస్తాయంటే మూత్రపిండాల వంటి సున్నితమైన అవయవాలను శుభ్రపరుస్తాయి. కాలేయము, మూత్రాశయము, అన్ని ఎండోక్రైన్ గ్రంథులు అంటే అంతఃస్రావిక గ్రంథులను, పిత్తాశయాన్ని కూడా శుభ్రపరుస్తాయి. ఏది, బార్నాడ్ మిల్లెట్. తర్వాత లాస్ట్ లో బ్రౌన్ టాప్ మిల్లెట్, అండుకొరలు. ఇవేం చేస్తాయి తెలుసా, శ్వాసకోశ వ్యవస్థను, ఎముకలకు సంబంధించిన అన్ని రోగాలను నయం చేసే శక్తి వీటికి ఉంది అనమాట.
సో ఇది ఈ విధంగా చూడండి, ఒక్కొక్క మిల్లెట్కి ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, చికిత్సా గుణాలు ఉన్నాయి వాటిలో. అందువల్లనే ఈ సిరిధాన్యాలను ఈ విధంగా మీరు వాడుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని హాయిగా మంచిగా అంటే మంచి ఆరోగ్యాన్ని పొందాల్సినటువంటి అవసరం మనకు ఉంది ఎంతైనా కానీ. సో లేదంటే ఈ హాస్పిటల్కి వెళ్ళడం, మన ఒక రోగాన్ని పోతే ఇంకో 4 రోగాలు కొని తెచ్చుకోవడం అలాంటిది చేయకూడదు. ఓకే స్నేహితులారా, ఇది ఈరోజు మనము సమగ్ర జీవనశైలిలో భాగంగా తెలుసుకున్నటువంటి అంశము.